అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు నా దినచర్యలన్నీ పూర్తి అయిపోయినాయి. శుక్రవారాల్లో నేను అన్నపూర్ణేశ్వరికి ఇంట్లోనూ మళ్ళీ మణిదీపవర్ణము, లక్ష్మీ అష్టకము అవన్నీ చదువుకుంటాను. ఈరోజు అన్నపూర్ణేశ్వరి దగ్గర మంగళవారం కదా, దీపారాధన చేసుకునేది కానీ చూపిస్తున్నాను. అప్పటికే అవన్నీ పనులన్నీ పూర్తి అయ్యి నేను దీపారాధన చేసుకున్నప్పటికీ 7 అయ్యింది. తెల్లవారుజామున దీపారాధన చేసుకుంటే చాలా బాగుంటుంది. చేయలేని వాళ్ళు మాకు అవి ఇవి కలగలేదు, లాభం ఏం పని చేసినా పని జరగలేదంటారు చూడు, వాళ్ళు మనం పెద్ద పెద్ద పూజలు చేయలేము, ఏం చేయలేము. తెల్లవారుజామున లేచి దీపారాధన చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. నేను అనుభవించిన కాబట్టి మీ ముందుకు చెప్తాను. నేను ఇట్లాంటివన్నీ చాలా అనుభవించినాను. తెల్లవారుజామున దీపారాధన చేసుకొని స్నానం చేసి భగవంతుని దగ్గర ఫస్ట్ మనకు ధ్యానం స్టార్ట్ కావాలంటే కానీ భగవంతుని దగ్గర 5 నిమిషాలు 2 నిమిషాలు కూర్చొని చూడండి, మరి మీకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. భగవంతుడు అవి ప్రసాదించు, ఇవి పెట్టు, అవి పెట్టు అని భగవంతుడు అడగడు మన వల్లనే. కేవలం దీపారాధన చేసుకొని ఒక్క నమస్కారం పెట్టుకొని 5 నిమిషాలు భగవంతుడు కూర్చోండి, మరి మీకు చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఈ పెద్ద పెద్ద పూజలు చేయలేము కానీ ఇట్లాంటివి చాలా బాగా ఇస్తాడు భగవంతుడు. నాకైతే నేను మళ్ళీ కామాక్షి దీపం అని నేను ఉత్తరం వైపుకు చూసేదట్లా పెట్టుకుంటా. ప్రతి శుక్రవారాలు పెట్టుకుంటా, పర్వదినాల్లో పెట్టుకుంటాను. అది నెయ్యి వేసుకొని పెట్టుకుంటా. ఆ నెయ్యి కానీ నేను ఇంట్లో తయారు చేసుకుంటే నెయ్యి వేసుకొని పెట్టుకుంటాను. కామాక్షి దీపం పెట్టుకొని ప్రతి శుక్రవారం పెట్టుకుంటా. ధూపం వేసుకుంటాను. ఆ ధూపం ఇప్పుడు మాకు సుష్టి ఉంది కదా, వేయకూడదు అన్నారు పెద్దలు. సరే చెప్పినారు కదా అనేసి ఎప్పుడన్నా నాకు ఇబ్బందిగా ఇంట్లో ఏదో ఉన్నట్లుంటే అన్నీ వెలిగిచ్చేసి కొంచెము సాంబ్రాన్ని వేసేసి ఒక్కచోట పెట్టేస్తా. ఇండ్లంతా చూపిను. అది మాకు పెద్దలది కలిపేసిన మా మామ చనిపోయినాడు అన్నా కదా, అది అయిపోయినాక ఇండ్లంతా చూపిస్తాను. ఊరికే సైడ్ పెట్టేది కానీ చూపిస్తా ఒకసారి మీకు. తర్వాత ఈరోజు మంగళవారం కదా, లక్ష్మీ పాదాలు వేసుకొని ముగ్గు వేసుకున్నా. తులసమ్మ దగ్గర ఈ గడపల్లో ఆ పక్క ఈ పక్క కుబేర ముగ్గు వేసుకుంటాను. మాకు తొక్కరు ఎవరు, అందుకు నేను వేసుకుంటాను. మళ్ళీ సాయంత్రము దీపాలు పెట్టుకుంటా. గడపలో ఆ పక్క ఇటు సైడు దీపం పెట్టుకుంటాను. ఇది వచ్చేసి దక్షిణం వాకిలి ముందర వేసుకున్న ముగ్గు, అది మెట్ల ముందర వేసుకున్న ముగ్గు. ఇట్లా ముగ్గులన్నీ వేసుకుంటాను. ప్రతి శుక్రవారాలు చాలా బాగా జరుపుకుంటా నేను. ప్రతి వారము మంగళవారం శుక్రవారం మణిదీపవర్ణము తప్పకుండా చదువుతా. అది చదివిన తర్వాతే నేను ఇండ్లు కట్టుకోగలిగినానని నేను అనుకుంటా. మరి శివదర్శనం మరి ఈరోజు వచ్చేసి నేను కాకరకాయ జ్యూస్ చేసుకొని పొద్దున్నే తాగినాను. మా వారికి వచ్చేసి రాగి సంగటి బెండకాయ చట్నీ అంటారు దాన్ని, చట్నీ పచ్చడి అంటారు. మా సైడ్ చట్నీ అంటారు, కొన్ని సైడ్లో పచ్చడి అంటారు. అది చేసి ఇచ్చినాను. మా వారు అది తినేసినారు. ఇంకా ముద్ద వచ్చేసి నేను మధ్యాహ్నానికి చేసుకున్నా. మా వారికి పొద్దున్నే ఒక్కటి చేసిన, నేను అది మధ్యాహ్నం తింటా. మా వారికి కొంచెం రసం పెట్టేసి అన్నం చేసి ఇచ్చేస్తా, రైస్ చేసి ఇచ్చేస్తే తినేస్తాడు. కాకరకాయ జ్యూస్ చేసుకునేది అలా బాగా శుభ్రం చేసుకొని కాకరకాయని అలా ముక్కలు బాగా కొని అది కల్లుప్పు ఆ కల్లుప్పు గిన్నెతో తాగినాను కాకరకాయ జ్యూస్. ఫస్ట్ నేను ఇప్పుడు మీకు చూపిస్తేనే కల్లుప్పు వేసిండే, ఆ గిన్నెతో స్టార్ట్ చేసి ఇప్పుడు పెద్ద గ్లాసుకు తాగలుగుతాను.
అది మిక్సీకి ఫస్ట్ చిన్న జార్లో వేసుకోవాల. డైరెక్ట్ పెద్ద జార్లో వేసిందామంటేనా తిరగదు. నేను బాగా చూసిన 2-3 సార్లు చూసిన, మీరు ఇబ్బంది పడకూడదని నేను బాగా చూపిస్తాను చూడండి. అట్లా ఒకసారి గ్రైండ్ చేసినాక కొంచెం వాటర్ వేస్తేనే ఇంకా కొంచెం బాగా గ్రైండ్ అవుతుంది. కాకరకాయ వల్ల మనకు ఒళ్ళు మెడిసిన్ వాడుతా అంటే నవ్వలు అవ్వడము, దురదగా ఉంటుంది చూడు, అట్లాంటివి తగ్గుతాయి. షుగర్ పేషెంట్లు, హై బీపీ వాళ్ళు తాగడం వల్ల చాలా మంచిది అంటారు. నేనైతే ఏ వెజిటేబుల్ ఉంటే అది చేసుకొని తాత. ఈరోజు కాకరకాయ చేసుకున్నాను, ఇంక అట్లే మీ ముందుకు కానీ తెద్దామనేసి అది మీకు చూపిస్తున్నా. అలా గ్రైండ్ చేసుకునేది కొంచెం వాటర్ వేసినామనుకో బాగా గ్రైండ్ అవుతుంది. ఫస్ట్ కల్లుప్పు, కాకరకాయ అంతే. కాకరకాయని బాగా శుభ్రం చేసుకోండి, 1-2 సార్లు బాగా శుభ్రం చేసుకో. అలా అవుతుంది కదా, అప్పుడు జ్యూస్ జార్లోకి వేసుకుంటా. నేను ఇది వాడతా మా ఇంట్లో జ్యూస్ జార్. నా దగ్గర ఈ రకం ఉంది, ఇది వాడతాను. అవి లేదనుకో దీంట్లో చిన్న జార్లోంచి పెద్ద జార్లోకి షిఫ్ట్ చేసుకోండి. అదంతా మనం ఆడిచ్చింటాం కదా, అదంతా దాంట్లోకి అట్లా క్లీన్గా ఇంకా కొంచెం వాటర్ వేసేసి బాగా జారు అంతా అట్లా కడిగేసేసి దాన్ని వేసేసుకున్నామనుకో అది వేస్ట్ కాకుండా ఉంటుంది. నేను 1 గ్లాస్కి 1 కాకరకాయ వేసుకుంటా. మా వారు తాతానంటే ఒకరోజు తాతాడు, ఒకరోజు తాగడు. టైం అయిపోయిందని మా వారు డ్యూటీకి వెళ్ళిపోయినారు. తర్వాత నిమ్మ చెక్క కొంచెం తాగలేని వాళ్ళు తేనె వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు. నేనైతే అవన్నీ వేసుకోను, ఎందుకనేసి అది జీలకర్ర పౌడరు బాగా వేయించి పౌడర్ చేసుకుంటాను, ఎప్పుడు ఉంటుంది నా దగ్గర. అది ఆ జీలకర్ర పౌడరు అంత వేసుకునేది దాంట్లో. అది వేసేసుకొని తర్వాత అది మిరియాల పొడి నేను చూపిస్తాననే మిరియాల పౌడరు అది కానీ అంత ప్రతి ఒక్కటి వేయించి పౌడర్ చేసుకుంటా నేను. అవి వేసుకొని ఇంకా కొన్ని వాటర్ వేసుకొని, ఇప్పుడు 1 గ్లాసు కావాలి కదా, ఒక వాటర్ వేసుకొని ఎంత జ్యూస్ కొట్టుకుంటే నేను అంతా తాగేస్తాను బాగా. ఫస్ట్ 1 టీ స్పూన్ నుంచి స్టార్ట్ చేయండి. నేను చూపిస్తే చూడు, అది ఆ కప్పు వచ్చి టీ స్పూనే పట్టేది. అట్లా బాగా ఒక 5 నిమిషాలు ఆడించినామంటే ఇంకా ఏడన్నా పలుకులు ఉంటాయి చూడు, అదంతా బాగా అవుతుంది. ఆ నిమ్మరసము, మిరియాలు, జీలకర్ర, కల్లుప్పు వేసినాం కదా, అది అన్నీ బాగా మిక్స్డ్ అవుతాయి. బాగా అట్లా 5 నిమిషాలు అయినాక ఇంకా జ్యూస్ ఉడగట్టేది ఉంటుంది కదా, దాన్ని తీసేసుకొని నేను ఇలా ఉడగడతాను చూడండి. జ్యూస్ జార్లో అదంతా జార్లో ఉంది కదా, ఇంకా గ్లాసు అన్నీ 1 గ్లాసు నిండా పొద్దున్నే ఏదో ఒకటి అట్లా నేను తీసుకుంటాను. మీ ముందుకు నేను ఏమేమి పొద్దున్నే తీసుకుంటాను అన్నీ ప్రతి ఒక్కటి చూపిస్తాను. అట్లా జ్యూస్ అది బాగా శుభ్రం చేసుకొనేసి ఒక్కొక్కసారి ఈరోజు వాడతాము, మళ్ళీ 2-3 రోజులకు వాడతాము అది వడేసేది. అందుకు బాగా శుభ్రం చేసుకుంటాను. నేను ఎప్పుడన్నా వాడిని శుభ్రం చేసుకుంటా, ఏ వస్తువు అయినా ఫస్ట్ కడుక్కొనే వాడతా. అలా వడగట్టుకునేది అలా బాగా క్లీన్గా చూడ అంత జ్యూసు అట్లా ఒకటి గంటో గరిటో స్పూనో లాంటిది కొంచెం అట్లా తీసుకొని, అది కొంచెం బరువు ఉంటుంది కదా, అది వంగుతుంది. అది ఆ బొటన వేలు ఉంటుంది, మన బొటన వేలు వచ్చేసి ముందుకు పెట్టినామనుకో అది ఉక్కోకుండా, లేకుండా కింద పడిపోతుందేమో అని భయం, ఇరిగిపోతుందేమో అనేసి నా భయం. అంతే, ఇంకా ఏం లేదు. మళ్ళీ కొత్తది ఆడ తెస్తావులేబ్బా అనేసి ఇంకా దాన్ని ఇంకా పక్కన పెట్టేసి, కొంతమంది చెట్లల్లో వేసుకుంటారు. నేనైతే పడేస్తాను. నాకు చెట్లల్లో వేస్తే ఆ దోమలు వస్తాయని నేను వేయను. నాకు ఎందుకో ఆ చిన్న దోమలు అంటే అస్సలు సరిపోదు నాకు. అందువల్లే నేను సామాన్లు అప్పుడు పాత్రలన్నీ క్లీన్ కడిగేసుకొని పెట్టుకునేది. ఈరోజు కాకరకాయ జ్యూసు, బెండకాయలు అవి 2 కట్ చేసుకొని వేసుకున్నా. ఈరోజు అది చూడు నేను ఏ విధంగా తాగుతాను. ఎందుకంటే మొహమానికి కొంచెం ఏదో లేసింది నాకు, అది కొంచెం క్రీమ్ పట్టించుకున్నా.
ఇంకా అదంతా మొహం ఎందుకు చూపిల్లా, ఇంకో రోజు చూపిద్దాంలా, అది ఎందుకు లేసిందో కానీ చూపిస్తా మీకు. నల్లగా మచ్చలాగా వచ్చింది మెడిసిన్ వల్ల, అందుకు ఎందుకు చూపిల్లా అనేసి చూపిలేదు. అదిగో అట్లా 2 సార్లకు నేను తాగేస్తా క్లీన్గా. అట్లా తాగేసి ఇంకా పక్కన పెట్టేస్తా. ఒక 10 నిమిషాలు, ఒక అరగంట వదులుకొని 10 నిమిషాల నుంచి ఏమైనా తీసుకోవచ్చు అని చెప్పిన డాక్టర్. నేను అరగంట వదులుకొని ఆ బెండకాయలు తాగేస్తా, కొన్ని వాటర్ తాగేస్తా, మళ్ళీ 11కంతా అరటిపండు తినేస్తా. ఈరోజు మంగళవారం కదా, అందుకు హనుమంతుడిని చూపించినాను. మరొక వీడియోలో కానీ కలుద్దాం.